రైట్. ఇక ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళికి సంబంధించి అండ్ జిల్లా వ్యాప్తంగా ఎంత శాతం పోలింగ్ నమోదైంది, మున్సిపాలిటీల్లో పరిస్థితి ఏ రకంగా ఉంది అనే విషయాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. అక్కడి నుంచి సైదులు, ఖమ్మం జిల్లాలో నెలకొన్నటువంటి ఆ పోలింగ్ సరళి ఎలా ఉంది అండ్ అలాగే ఎంతసేపు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది? సునీల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా చదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే 7 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అదేవిధంగా కార్పొరేషన్తో కలిపి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 69.06% పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఓన్లీ ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకుంటే 73.93% నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కొత్తగా ఏర్పడిన ఎదిలాపురం మున్సిపాలిటీకి సంబంధించి 77.48%, వైరా మున్సిపాలిటీకి సంబంధించి 74.47%, సత్తుపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 66.47%, 77.52%, మధిర మున్సిపాలిటీకి సంబంధించి కూడా 67.63% పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా 66.31%, అశ్వరాపేటకు సంబంధించి 70.76% పాటు ఇల్లందు మున్సిపాలిటీకి 57. మల్లు భట్టి విక్రమార్క తన ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సత్తుపల్లిలో కూడా సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమై కూడా సత్తుపల్లిలోని వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎదిలాపురానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో 31, 32 తో పాటు 26 వార్డులకు సంబంధించి వివాదం చెలరేగింది. కొంత బీఆర్ఎస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు నేరుగా వెళ్లి ప్రచారం కొనసాగిస్తున్నారు. పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న కోణంలో కూడా మాకు గౌరవ వాగ్వేదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున తోపులాట జరిగే ప్రయత్నం కొనసాగుతుండగా ఒక్కసారిగా సర్దుమణిగే ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వైరాగ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఒక వార్డులో సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నేరుగా వెళ్లి పోలింగ్ కేంద్రంలోనే ప్రచారం కొనసాగిస్తుందని స్థానిక ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కూడా పోలింగ్ కేంద్రంలోనే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి, ముద్రత అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అదేవిధంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కూడా అటు అధికారులకు సంబంధించి అక్కడ కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణకి, అదేవిధంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మధ్య కూడా మాటలు యుద్ధం కొనసాగింది. అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రధానంగా ఎదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి కూడా అటు కార్యకర్తలు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల పైన కాంగ్రెస్ కార్యకర్తలుగా మారండి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసి తోపులాట చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లే మరి 5 గంటలతో పోలింగ్ శాతం నమోదవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అటు అశ్వరాపేట కావచ్చు, అటు ఎదులాపురం, అదేవిధంగా ఇతర సత్తుపల్లి మున్సిపాలిటీలకు సంబంధించిన సిపి సునీల్ దత్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు కూడా పోలింగ్ కేంద్రాలను సందర్శించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. 5 గంటల వరకు చూసుకుంటే దాదాపుగా 85-90% కూడా పోలింగ్ శాతం నమోదవుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి ఎలా ఉందని ఎప్పటికప్పుడు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కావచ్చు, ఖమ్మం కలెక్టర్ అందీప్ కావచ్చు, ఇద్దరు కూడా వెబ్కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్లో మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా బ్యాలెట్ బాక్సులకు సంబంధించి అభ్యర్థులు ఓటర్లను కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ వార్డుల్లో వెళ్లి మళ్ళీ తిరిగి ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే పోలింగ్ సరళి గతంతో పోలిస్తే పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు అధికార పార్టీ 2 ఏళ్లలో చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసింది. 3 మంత్రులు అంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర, ఈ ముగ్గురు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించి 7 మున్సిపాలిటీలకు అంటే 7 మున్సిపాలిటీలు ఒక కొత్తగూడెం కార్పొరేషన్ కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 6 కార్డులకు సంబంధించినటువంటి కూడా అమలు జరపలేదంటూ కూడా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అంతా అధికార పార్టీకి సంబంధించి రెబల్ క్యాండిడేట్స్ బరిలో ఉండడంతో కొంత వారు అనుకున్నంత స్థాయిలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కూడా అధికారులు అటువైపు అధికార పార్టీకి సంబంధించిన నేతలు తలబట్టుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఏ పార్టీకి కూడా మెజారిటీ వచ్చే అవకాశం కూడా లేదని కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా సాయంత్రం 5 గంటల్లో చూసుకుంటే 80 నుంచి 90 మధ్యలో పోలింగ్ శాతం నమోదవుతుందని కూడా తెలుస్తుంది. మొత్తంగా చదురుమదురు ఘటనల మినహా మిగతా అంతా కూడా పోలింగ్ సరళి చాలా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సైదులు.